వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారో అప్పటి నుంచి వివాదాల్లోనే ఉంటున్నారు. వాటితోనే సహవాసం చేస్తున్నారు. రాజకీయాలు వద్దని చెప్పి సినీ పరిశ్రమకు తిరిగి వచ్చేసినప్పటికీ అన్ని చోట్ల రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 2 సినిమాలు మినహా అన్ని సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. తాజాగా చిరంజీవి పౌరసత్వం కూడా వివాదంలో చిక్కుకుంది. చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం పౌరసత్వం ఇస్తుందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన యూకే పౌరసత్వం స్వీకరించబోతున్నారని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై చిరంజీవి పిఆర్ టీం స్పందించింది. చిరంజీవి బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి నిరాధార వార్తలు ప్రచురించేటప్పుడు మీడియా సంస్థలు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఊపిరి ఉన్నంత వరకు భారతీయుడుగానే భావిస్తానన్నారని చెప్పింది. ఇటీవలే మనవడు కావాలని, అలాగే తమ ఇల్లు లేడీస్ హాస్టల్లా ఉంటుందని తాను వార్డెన్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాల్లో చిక్కుకున్నాయి. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ఇచ్చి సత్కరించింది. ఇటువంటి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని మెగా అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఆయన సరదాగా మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారని, వాటిని సరదాగానే తీసుకోవాలని, కానీ ట్రోలర్స్ కొందరు మెగాస్టార్ కు వ్యతిరేకంగా ఉండేవారంతా పని కట్టుకొని ఆయన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు.